హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు సునీ నరేన్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి. అంటే మా అత్తగారి ఇంటికి, మా హస్బెండ్ వాళ్ళ ఊరికి, సత్తుపల్లి. సో ఇది మేము వచ్చి కూడా కొన్ని రోజులు అయింది, కానీ నాకు బిజీ ఉండి వీడియో పెట్టలేకపోయాను. సో ఈరోజు వీడియోలో నేను కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత మేము క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేసాము. ఇంకా మేము మా ఇంటి వెనుకనే ఒక చెరువు ఉందండి, తామర చెరువు అని. అక్కడికి వెళ్ళాము. సన్సెట్ అక్కడ చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది ఇక్కడ మేము సత్తుపల్లి ఎంట్రన్స్లో, అంటే ఎంటర్ అవుతున్న ఊరికి ఎంటర్ అయ్యే టైంలో ఇక్కడ ఐ లవ్ సత్తుపల్లి అని చెప్పేసి ఒక లోగో లాగా పెట్టారండి. అలాగే ఒక బతుకమ్మ అది కూడా పెట్టారు. సో జస్ట్ అక్కడ ఆపేసి మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అక్కడ ఎలా ఉంది ఏంటి అని చెప్పి కూడా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. తర్వాత ఇక్కడ నుంచి మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. యాక్చువల్గా ఇది మేము ఇంటి నుండి వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్కి, అంటే తామర చెరువు అని చెప్పాను కదా, బ్యాక్కి వచ్చి ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ అలా తీసుకున్నాము. వచ్చినప్పుడు కుదరలేదు తీయడానికి. సో ఇప్పుడు మీరు చూసేది మేము చెరువు దగ్గరికి వెళ్ళే టైంలో అండి. ఇది బ్యాక్ సైడ్, ఇంటి బ్యాక్ సైడ్ ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ కాదు, ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ సన్సెట్ చాలా బాగుంటుంది. అందరు చాలా వాకింగ్కి కూడా వస్తూ ఉంటారు. ఇంకా ఇది ఇక్కడ సన్సెట్ చూడడానికి చాలా బాగుంటుంది. వన్ సైడ్ అంతా కూడా ఒక చెరువు ఉంటుంది. ఇంకొక సైడ్ అంతా ఫుల్ పొలాలు ఉంటాయి. ఇక్కడ దగ్గరలో ఒక ఆర్గానిక్ గార్డెన్ కూడా ఉంది, అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు వాళ్ళు. సో మేము అక్కడ తీయలేకపోయాను నేను వీడియో, బట్ ఇక్కడ మీరు చూడొచ్చు సన్సెట్ ఎంత బాగుందో, చాలా బాగుంది. మేము సన్సెట్ అయిపోయేంత వరకు ఇక్కడే ఉన్నాము. ఇంకా ఇది అక్కడ కొన్ని స్టెప్స్లా కూడా ఉంటుంది, ఒక పడవ కూడా ఉంటుంది. మనం కావాలంటే వెళ్ళొచ్చు, బట్ మనం వెళ్ళలేము. ఎవరైనా ఉంటే తీసుకొని వెళ్ళడానికి బాగుంటుంది. ఇంకా ఇది ఇంకొక వైపు అండి. ఒకవైపు చెరువు ఉంటుందని చెప్పాను కదా, ఇంకొక వైపు ఫుల్ పొలాలు ఉన్నాయి. సో మధ్యలో రోడ్డు, అటు సైడ్ చెరువు, ఇటు సైడ్ పొలము, చాలా బాగుంటుంది. ఇది ఇంకొంచెం ముందుకు వెళ్ళినాక సన్సెట్ అయిపోయిందండి. ఇది ఇంకా కిందకి వెళ్ళిపోయింది, సన్ మనకు కనిపించట్లేదు. సో ఇక్కడ మేము కొంచెం ఆగి కొన్ని ఫొటోస్ అలా తీసుకున్నాము. ఇంకా తర్వాత ఇంటికి వచ్చే టైంలో ఇది మేము మంచు అనుకున్నామండి, కానీ దగ్గరికి వచ్చి చూస్తే మాకు తెలిసింది ఇది పొగ. ఇంకా మేము క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేస్తున్నాము. ఇది అంటే ఇంతకు ముందు సంవత్సరంది అండి క్రిస్మస్ ట్రీ. మనం ఎవ్రీ ఇయర్ కొత్తగా కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఉన్నది. మనం దాన్ని జాగ్రత్తగా దాచుకొని మళ్ళీ అదే యూజ్ చేసుకోవచ్చు. క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేసుకుంటున్నాము. ఇక్కడ మేము అదంతా ఫుల్ ఓపెన్ చేసేస్తున్నాము. ఓపెన్ చేసేసి ఇక్కడంతా క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేసేసి లైటింగ్స్ పెట్టేస్తున్నాము. స్టార్స్, లైటింగ్స్, బెల్స్ అవన్నీ పెడుతున్నాము. మీరు కూడా చూడండి. ఇంకా మీలో ఎవరైనా క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేసుకుంటే ఆ ఫొటోస్ నాకు ఇన్స్టాగ్రామ్ ఐడిలో పెట్టచ్చు. సునీ నరేన్ అని ఉంటుంది, సునీ_నరేన్ అని ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను. సో మీరు అక్కడ యాడ్ చేయొచ్చు. లేదు అంటే మీరు ఎవరైనా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. ఇంకా అలాగే మేము ఎలా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాము, అది కాకుండా నేను స్పెషల్గా క్రిస్మస్ కోసం అని చికెన్ దమ్ బిర్యానీ చూపించబోతున్నాను. అది ఫుల్ క్యాటరింగ్ స్టైల్ అండి. మనకి పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్లలో చేస్తారు కదా, సేమ్ అదే నేను చూపిస్తున్నాను. చికెన్ దమ్ బిర్యానీ, ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో నేను చికెన్ దమ్ బిర్యానీ చూపిస్తాను. మీలో ఎవరైనా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఉన్నా, లేకపోతే ఏదైనా సండేస్ కానీ ఏదైనా అకేషన్ ఉన్నా కూడా మీరు ఈ చికెన్ దమ్ బిర్యానీ సేమ్ నేను ఎలా చూపిస్తున్నానో అదే పద్ధతిలో మనం చేసుకోవచ్చు. చాలా ఈజీ, చూడ్డానికైతే చేస్తే కూడా చాలా బాగుంటుంది. సో నేను ఆ వీడియో నెక్స్ట్ దీని తర్వాత అప్లోడ్ చేస్తాను. అలాగే మేము ఇక్కడ మొత్తం అన్నీ పెట్టేస్తున్నామండి. క్రిస్మస్ ట్రీకి డెకరేట్ చేసేస్తున్నాము. కొన్ని క్యారల్స్ అలా సాంగ్ పాడుకుందాం అనుకున్నాం, కానీ అవ్వలేదు. సో ఇది డెకరేట్ చేసేసి మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాను, కొన్ని అవి కూడా యాడ్ చేస్తాను. ఇంకా మీరు ఎవరైనా క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేసిన వాళ్ళు ఉంటే అది కూడా యాడ్ చేయొచ్చు. కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఎవరైనా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఉంటే అందరికీ, ఎవరైతే క్రిస్మస్ జరుపుకుంటారో వాళ్ళందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. మెరీ క్రిస్మస్. ఇంకా ఇక్కడ ఫస్ట్ నేను ట్రీ అంతా పెట్టేసిన తర్వాత, అంటే మనం దగ్గరకు ఉంటుంది కదా, అదంతా విడతీసిన తర్వాత కొన్ని లైట్స్ పెట్టాను. లైట్స్ మళ్ళీ నాకు అనిపించింది అవి సరిపోలేదు అని, అందుకని ఇవి ట్రీ అంతా డెకరేట్ చేసిన తర్వాత బెల్స్, గిఫ్ట్ బాక్సెస్, శాంటాక్లాస్ అవన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ నేను ఇంకొక లైట్స్ది అది పెట్టాను. అన్నీ డిఫరెంట్ కలర్స్ వస్తాయి.
సో మేము ఈ క్రిస్మస్ పండుగ మా అత్తగారి ఇంట్లో జరుపుకుంటున్నాము. సో నేను అవి లైట్స్ వస్తున్నాయా లేవా అని ఇక్కడ చెక్ చేస్తున్నాను ఒకసారి. తర్వాత 3 డిఫరెంట్ లైట్స్ పెట్టాం కదా. సో ఒక ఎక్స్టెన్షన్ బాక్స్ తీసుకొని దానికి ఇవన్నీ పెట్టేసి లైట్స్ వస్తున్నాయి లేవా అని చెక్ చేసిన తర్వాత ఇలా లైట్స్ ఆఫ్ చేసి మొత్తం వీడియో తీసాను. చాలా అంటే చాలా బాగుంది అండి. మేము ఇంకా ఇంతకుముందు ఇయర్స్ అయితే నేను ఆఫీస్లో ఉన్నప్పుడు అప్పుడైతే శాంటాక్లాజ్ అవన్నీ రెడీ చేసేసి చాలా బాగుండేది. ఇప్పుడు మేము ఇంట్లో ఉన్నాం కాబట్టి చేయడం కుదరలేదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ కమెంట్ చేయండి ఎలా అనిపించిందో. అలాగే మీలో ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు నా వీడియోస్ నచ్చి కంటెంట్ ఉంది అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సునీ నరేన్ వ్లాగ్స్. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. సో నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. నెక్స్ట్ నేను క్యాటరింగ్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ వీడియో చూపిస్తున్నాను. సో స్టే ట్యూన్ టు సునీ నరేన్ వ్లాగ్స్. స్టే హ్యాపీ అండ్ కీప్ స్మైలింగ్. బాయ్.